నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. నిన్న పిఠాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలేరు వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ప్రజల్ని మొత్తం అందరిని పలకరించారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం మన అందరికీ తెలిసిందే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెగ్గిన చోటు. కానీ నిన్న వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఏమని, అక్కడ నెగ్గిన చోటు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, అందరూ వెళ్ళారు. ఎందుకు ఏమైందని. సో ఇక్కడ ఈయన చూడండి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ మొత్తం నేరుగా అందరిని పలకరించుకుంటూ వెళ్ళారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ రౌండప్ చేసేసారు అన్నని, అంటే వాళ్ళ అభిమానంతో. ఇదిగో చూడండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మీరు స్పందించలేదు. అదే మాకు ఆశ్చర్యం గురవుతుంది. కనీసం సమీక్ష సమావేశం, వీడియో కాల్సో, కలెక్టరేట్ లో కూర్చొని చేసో ఏదో ఒక నివేదిక మీరు ఇవ్వచ్చు కదా. అంత మెజారిటీ తీరు ప్రజలు మీకు ఇచ్చినందుకు కనీసం ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా బయటకు వచ్చి ఇది పరిస్థితిని ఒక అప్డేట్ లో ఉండొచ్చు కదా. ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగేస్తున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిన ప్రాంతం అది. కానీ ఆయన అభిమానిస్తున్నారు. మీరు డిప్యూటీ సీఎం లెవెల్లో ఉండి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దీనికి సమాధానం కావాలి మాకు. ఇగో చూడండి, మొత్తం హోరాహోరీల మధ్య ఇవన్నీ చూస్తున్నారు. వెళ్ళి పలకరించి అన్ని విషయాలు అడిగి తెలుసు. ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెయ్యొచ్చు కదా అని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదిగోండి, సెల్ఫీలు దిగుతున్నారు, అన్నీ అవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఒకసారి వెళ్ళండి, పిఠాపురం వైపు సమీక్షించండి. ముఖ్యంగా రాజుపాలెం, ఏలేరు, జగ్గంపూడి, కిల్లంపూడి, పెద్దాపురం ఇలాంటి ప్రాంతాలన్నీ చాలా ఇబ్బంది దెబ్బతిన్నాయి. ఒకసారి పరిశీలించి అక్కడ ప్రజలు చూడండి. మీరు పిఠాపురానికే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఎక్కడెక్కడ ఏం జరిగా ఒక్కొక్కసారి తిరగండి. ఎందుకంటే మీరు 6 నెలలు ప్రజాక్షేత్రంలో ఉంటాను, సినిమాలకు దూరంగా ఉంటాను మీరే చెప్పారు. సో మీరు అన్న మాటకే నేను కూడా మాట్లాడుతున్నాను. ఒకసారి సమీక్షించండి. లేకపోతే ఏమవుతుందంటే చిట్ట చెవులేవన్నీ మీకు చెరిగిపోయిన మచ్చలా మిగిలిపోతున్నారు. అనవసరంగా అలాంటి ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోకండి. చూడండి, పిల్లలు, పెద్దలు, అవ్వ, తాతలు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడం అయితే జరిగింది. ఇదిగోండి, ఆ నష్టం జరిగిన ప్రాంతాన్ని నేరుగా ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు, దిగిపోయిన తర్వాత ఇప్పుడు జనాల్లోకి వచ్చి కనబడుతున్నాడు అందరికి. ఇదిగోండి, ఆ నీళ్ళలో దిగి మొత్తం అంతా సమీక్షిస్తున్నారు. పక్కన వంగా గీత మొత్తం అందరూ ఉన్నారు ఈడ. ఇదిగోండి. సో పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి చెప్తున్నాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్కసారి ఉమ్మడి గోదావరి జిల్లాలు ఇటువైపు వెళ్ళండి, సమీక్షించండి ఎంత నష్టం వాటింది. తర్వాత ఎలాగ మీరు గుంటూరు, ప్రకాశం, కృష్ణ అంతా తిరిగారు, గోదావరి జిల్లాల వైపు కూడా వెళ్ళండి. అక్కడ చాలా అంటే చాలా నష్టం జరిగింది. మరో తుఫాన్ రాబోతుందంటే ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం అలర్ట్ చేయించండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలే మొత్తం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సపోర్ట్ గా నిలబడి కొంచెం మీ దిశగా చేస్తూ మీ నియోజకవర్గం వైపు కూడా ఒకసారి ఫోకస్ పెట్టుకోండి. మీకు ఎవరైనా చెప్పట్లేదేమో నాకు తెలీదు, కానీ ఒకసారి వెళ్ళి ఫోకస్ పెట్టుకుని ఒకసారి జనాల్లోకి వెళ్ళి కలవండి. అక్కడ ఏం జరిగిందో మొత్తం వాళ్ళంతా అంచనా వేసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వం పంపే మొత్తం రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు మొత్తం అన్ని క్లియర్ కట్ గా వచ్చే దిశగా అడుగులైతే వేయండి. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, నా తరపున నేను మీకు డిమాండ్ చేస్తాను.